హలో, వెల్కమ్ టు హిందీ టైం. ఈరోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ హిందీకి సంబంధించినవి ఒకే పదాన్ని తీసుకొని వెళ్తున్నాను, వెళ్ళాను, వెళ్తాను అంటే ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్లో ఎలా మాట్లాడతాం అనేది మనము నేర్చుకుందాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. వీడియో మొత్తం తప్పకుండా చూడండి. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? నేను మార్కెట్కి వెళ్తున్నాను. ఇది ప్రెజెంట్ టెన్స్లో అంటే ఇప్పుడు జరుగుతుంది అని. నేను మార్కెట్కి వెళ్తున్నాను. ఇన్ హిందీ మై బజార్ జా రహా హూ. వెళ్తున్నాను అంటే జా రహా హూ. నేను మార్కెట్కి వెళ్తున్నాను. ఇన్ హిందీ మై బజార్ జా రహా హూ. ఇన్ ఇంగ్లీష్ ఐ ఎమ్ గోయింగ్ టు ద మార్కెట్. నేను మార్కెట్కి వెళ్ళాను అంటే వెళ్ళిపోయాడు, జరిగిపోయిన పని ఇక్కడ. నేను మార్కెట్కి వెళ్ళాను. ఇన్ హిందీ మై బజార్ గయా. వెళ్ళాను అంటే గయా. మై బజార్ గయా. ఇన్ ఇంగ్లీష్ ఐ వెంట్ టు ద మార్కెట్. నేను మార్కెట్కి వెళ్తాను, ఇంకా వెళ్ళలేదు, ఫ్యూచర్ టెన్స్ అంటాం దీన్ని. నేను మార్కెట్కి వెళ్తాను. ఇన్ హిందీ మై బజార్ జాऊंगा. వెళ్తాను అంటే హిందీలో ఊంగా వస్తుంది. పుంలింగ్ అయితే, అదే స్త్రీలింగ్ అయితే జాऊंगी, గీ అనేది వస్తుంది. నేను మార్కెట్కి వెళ్తాను. ఇన్ హిందీ మై బజార్ జాऊंगा. ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ గో టు ద మార్కెట్. మేము మార్కెట్కి వెళ్తున్నాము. ఇది బహువచనము, అక్కడ ఒక్కడే నేను అన్నాం, ఇక్కడ మేము. మేము మార్కెట్కి వెళ్తున్నాము. ఇన్ హిందీ హమ్ బజార్ జా రహే హై. జా రహే హై అంటే వెళ్తున్నాము అని. మేము మార్కెట్కి వెళ్తున్నాము. ఇన్ హిందీ హమ్ బజార్ జా రహే హై. ఇన్ ఇంగ్లీష్ we are going to the market. మేము మార్కెట్కి వెళ్ళాము అంటే అయిపోయింది ఇక్కడ. మేము మార్కెట్కి వెళ్ళాము. ఇన్ హిందీ హమ్ బజార్ గయే. అయిపోయింది అక్కడ. బహువచనం కాబట్టి గయే వస్తుంది. అదే ఏకవచనం మై వస్తే గయా వస్తుంది. ఇక్కడ మనం అందరం కాబట్టి వెళ్ళాము అని వస్తుంది కదా, అలా హమ్ బజార్ గయే. ఇన్ ఇంగ్లీష్ we went to the market. మేము మార్కెట్కి వెళ్తాము, ఇంకా వెళ్ళలేదు. మేము మార్కెట్కి వెళ్తాము. ఇన్ హిందీ హమ్ బజార్ జాయేంగే. వెళ్తాము అంటే ఎంగే. మేము మార్కెట్కి వెళ్తాము. ఇన్ హిందీ హమ్ బజార్ జాయేంగే. ఇన్ ఇంగ్లీష్ we will go to the మార్కెట్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి హిందీ టైం. థ్యాంక్ యూ.